హాయ్ అండి. మీ ఇంట్లో చపాతీలు మిగిలిపోయి వేస్ట్ అయిపోతున్నాయా? అలా వేస్ట్‌గా పోనివ్వకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీ నూడిల్స్ చాలా బావుంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న చపాతీలని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఒక పావున్నర వరకు పోసుకోవాలి. పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ, అలాగే సన్నగా తరిగిన టమాటా తీసుకోవాలి. ముందుగా ఉల్లిగడ్డ వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కారాన్ని వేసుకోవాలి. ఈ కారమును సాల్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి. ఇందులో క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర క్యారెట్ లేక వేయలేదు. ఇప్పుడు ఎగ్స్ని కూడా కొట్టిపోసుకొని స్టవ్ని హైలో పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న చపాతీలను అందులో వేసుకోవాలి. చపాతీలను కూడా వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూనున్నర వరకు ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ యమ్మీ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.